పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఫ్రీ బస్ చేసిన దాని గురించి ఆటో డ్రైవర్లు చాలా నష్టపోతున్నారు. సో దాని గురించి ఫ్రీ బస్సే కానీ ఓలా ఉబర్సే కానీ ఇవి రావడం వల్ల ఆటో మేము తోలుకోలేకపోతున్నాం అనే విషయం మీద గతంలో కూడా ఆటో డ్రైవర్లు చాలా ధర్నాలు సమ్మెలు చేయడం జరిగింది. సో దానికి స్పందించి ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తానన్న రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పటివరకు ఇచ్చిందా లేదా, ఆటోలు వాళ్ళకు ఎలా ఉంది, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఆటో డ్రైవర్లు ఎలా బతుకుతున్నారు, రోజుకి ఎంత సంపాదిస్తున్నారు అనే విషయం మీద ఆటో డ్రైవర్లను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న. ఎలా ఉంది మీ జీవనోపాధి? ఇప్పుడు ఏముందన్న, గత రేవంత్ రెడ్డి రాకన్నా ముందు ప్రభుత్వంలో ఫ్రీ బస్సు లేకపోతుండే, ఇంతనో అంత నడుపుకొని జీవనోపాధి నడిపించుకుంటుండే మేము. ఇంకా అట్లా మంచిగా ఉండే. నేను రేవంత్ రెడ్డి వచ్చి మొత్తం ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల, ఇక కొన్ని హామీలు ఇచ్చి ఎగ్గొట్టడం వల్ల, ఇప్పుడు మెయిన్ ఆయన ఒకటి ఏం చెప్పింది తెలుసా, స్కూల్ పిల్లలకు రియంబర్స్మెంట్ ఇస్తా అని చెప్పిండు కదా. అయితే మేము ఆయన రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఫ్రీ బస్సులు చేయకుంటే ఏదో రకంగా మేము కష్టపడి మా పిల్లల్ని ఏదో మా కష్టంతో ముందరకి చదివించుకోగలుగుతుంటే, ఫర్ బేసిక్ ఒక 40,000 ఫీజు ఉంది నర్సరీకి. అది గిట ఏదో రకంగా కష్టపడి కట్టుకునే సొంత మా దగ్గర ఉండే. అయితే ఆయన వచ్చి ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల మాకు స్కూల్ పిల్లలకి ఫీజులు కట్టలేక అతలకుతలం అయిపోతున్నాం మేము. స్కూల్ నుంచి ఫోన్ టార్చర్లు వస్తున్నాయి, చదివించాలని అర్థమైతే లేదు. ఈ ఏడాది కంటే ఏమో సప్పో చేసి లాగా చదివించి ఎలగొట్టినాము. ఇక నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలనేది నెత్తి పడతలేదు. ఇక దీని మీద నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒకటి ఏం కోరుకుంటున్నా అంటే, రేవంత్ రెడ్డి అనే కాదు, గత ప్రభుత్వం కేసీఆర్ అయినా సరే, అంతకుముందున కాంగ్రెస్ పాలన అయినా సరే, రియంబర్స్మెంట్ ఇస్తాం చెప్పడమే కానీ అమలు చేయడం లేదు. అయితే నేనేమంటున్నావు, నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అయితే లేడీస్కు ఫ్రీ బస్సు పెట్టి వాళ్ళకి ఏ విధంగా అయితే మంచిగా, అదొక మంచి కాన్సెప్టే, కాకపోతే మాకు చాలా లాస్ ఉందన్నమాట. ఫుల్ చాలా నష్టం జరిగిందన్న. గత అప్పుడు డైలీ మా దినసరుకులు 1000 రూపాయలు చేసేటోళ్ళం, ఇప్పుడు 500 గిట అయితే లేవు అన్నప్పుడు ఫర్ ఇయర్లీ 40,000 ఫీజు ఎక్కడి నుంచి కట్టాలి మేము? చిన్న స్కూళ్ళ గిట పెద్ద పెద్ద ఫీజులు చేస్తుంటారు తెలుసా అన్న. చిన్న గల్లీ స్కూల్ ఉంటుంది, అది ఇంటర్నేషనల్ ఫీజులు తీసుకుంటుండ్రు. సపోజ్ నేనే కాటేదాన్ ఎక్కడో మారుమూలలో ఉంటుంది కాటేదాన్ కదా, ఆ ఇయర్ కానీ నేను శ్రీనారాయణ టెక్నో స్కూల్ అని ఉంటుంది, 40,000 ఫర్ ఇయర్. అలాంటి ఫీజులు ఏ రకంగా కట్టుకోవాలి మేము? రూమ్ రెంట్లు ఉంటాయి, ఖర్చులు ఉంటాయి, మంచి చెడ్డ అన్ని చూసుకోవాలంటే అయితే లేదు. అందుకనే రేవంత్ రెడ్డి గారిని ఒకటి కోరుకుంటున్నా, నేను కొడంగల్ కాన్స్టిట్యున్సీ, నేను అతని ప్రియతమ అభిమానిని. ఆయన ఈసారన్నా మంచిగా ఆలోచించి విద్యా సంస్థల దగ్గర మాట్లాడి విచ్చలవిడిగా ఫీజులు దొబ్బకుండా రియంబర్స్మెంట్ పెట్టాలి, లేకపోతే ఫీజులను చాలా తక్కువ చేసి చెప్పాల్సి ఉంటుంది. 12,000 ఇవ్వట్లేదు, అది ఇవ్వట్లేదు. ఆయన ఇచ్చిన హామీలు కరెక్ట్ చేయట్లేదు అన్న రేవంత్ రెడ్డి. మంచి పర్సన్ అని చెప్పి మేము చాలా హార్ట్ఫుల్గా ఎన్నుకున్నాం, కానీ ఆయన 12,000 ఇస్తా అని చెప్పి మళ్ళీ డీజీ ఏదేదో పెద్ద తలకా నొప్పి వేస్తున్న ఆటోలను మాత్రం బతకనియట్లేదు ఈ గవర్నమెంట్. ఇప్పుడు సిటీ పర్మిట్ కొనాలంటే మాకు లోకల్ ప్రూఫ్ ఉండాలి. లోకల్ ప్రూఫ్ ఉన్నా కావాలంటే కొన్ని సంవత్సరం మా దగ్గర లేదు. 5 lakhs ఉంది దానికి రేటు. ఏదో మాకు చేతైన కాడికి ఏదో తెచ్చుకొని నడుపుకుందామంటే అది దాని టార్చరే. పోలీసులు అయితే ఏడబడితే పట్టేస్తారు వాళ్ళని. రీసెంట్ గా దాని వల్ల గిట్ట ఆటో డ్రైవర్ అన్నలు గిట్ట ఆత్మహత్యలు జరుగుతున్నాయి. దీని మీద ఖచ్చితంగా మేము సీరియస్ అవుతాం. మా యూనియన్ మొత్తం దళం ఎత్తుతాం. మేము గిట్ట మాకిట మంచి సర్కిల్ ఉంటుంది, మేమంతా కలిస్తే ఏం చేయాలంటే చేయగలుగుతాం. చూస్తున్నాం, ఓపిక చూస్తున్నాం, ఏం చేయాలో అది చేస్తాం మేము గిట్టంగా. మేము ఎలక్ట్రిక్ అదే ఈవీ సంస్థ పెట్టిన రేట్ మీద 70% మాకు సబ్సిడీ ఇవ్వమను, 30% మేము పే చేసి తీసుకుంటాం. ఇది నేను కోరుకుంటున్నా. ఒకటి చాలా డౌన్ అయిపోయిందన్న, మరి టూ మచ్ అయిపోయింది. అసలు ఏం డ్రాప్స్ వాడట్లేదు. ఇంకా ఆయన ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల డ్రాపులు లేవు. అందరికి బస్సులకు ముగ్గు చూపుతున్నారు ఎక్కువ శాతం. ఫుల్గా భరించలేకపోతున్నాం ఆ బాధలు, మేము భరించలేకపోతున్నాం. ఫర్ 1 కిలోమీటర్కి 10 రూపీస్ కరెక్ట్ ఇవ్వట్లేదు ఓలా ఊబర్ ర్యాపిడో. మొత్తానికి దీనికి బ్యాన్ చేసి గవర్నమెంట్ మంచి నిర్ణయం తీసుకొని మాకు ఫర్ 1 kmకి ఇది లోకల్ కాబట్టి ఫర్ 1 kmకి 20 రూపీస్ విత్ 1 బుకింగ్ 1 కిలోమీటర్ బిఫోర్ ఎక్కడ పోయినా 50 రూపీస్ మాకు వచ్చేటట్టు కల్పించాలని కోరుకుంటున్నాం అన్న. ఇది మా టౌన్ల సలహా. కానీ ఒక్కటే అన్న, ఇది ఇట్లనే నడిస్తే కానీ ఖచ్చితంగా మేము సమయం మొదలు పెడతాం. సెక్రటరీ అక్కడ కూకుంటాం, బరాబర్ కొట్లాడతాం, మాట్లాడతాం. ఇది మా తెలంగాణ.
నేను స్టూడెంట్ ఉన్నప్పుడు నా ఇంటర్లో 2011-12-13లా తిండి తినక తిప్పలు అసలు మస్తు పోలీసులతో తన్నులు తిని మన యూనివర్సిటీకి వచ్చి ఉస్మానియా కాడ వచ్చి మస్తు అబాబా అన్నయ్య నేను చూసినా అన్నది ఎట్లా ఉండే అనేది అంతా కొట్లాడి తెచ్చుకున్న వాళ్ళం మా నుంచి అవుతుంది మళ్ళీ మేము బరాబర్ కొట్లాడతాం మేము చేయాలి చేస్తాం ఏ ప్రభుత్వం ఉన్నా మేము కొట్లాడానికి సిద్ధం ఉన్నాం. ఆటో డ్రైవర్ల బతుకు చాలా దారుణంగా అయిందన్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఆటో డ్రైవర్లు ఇంతకుముందు ఈ గత ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుండే. ప్లస్ ఇంకోటి ఏమైతుండే, ప్రతి ఆటో డ్రైవర్ బస్సు ఫ్రీగా లేకపోవడం వల్ల ఏమైతుండే, రోజుకు 1000 రూపాయలన్నా సంపాదించుకొని పోతుండే, ఫ్యామిలీ మంచిగా సాగుతుండే. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడైతే బస్సు ఫ్రీ పెట్టిండో, ఇప్పుడు బస్సులు ఫ్రీ కూడా అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మేము కష్టపడి ఆటో నడిపి ఇంటికి తీసుకుపోయి మా భార్యలకు పైసలు ఇస్తేనే మా భార్య వాళ్ళు ఆ బస్సులో తిరగాలి. షాపింగ్ చేయాలన్నా ఏం చేయాలన్నా బస్సులో పోయి కొనుక్కు రావాలి. ఇప్పుడు ఉత్త బస్సు ఫ్రీ పెట్టడం వల్ల వాళ్ళు ఉత్త ఎందుకు తిరుగుతారు? ఉత్తర తిరగదు. మేము మా సంపాదన లేకపోతే, మా భార్యలకు మేము డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు ఎందుకు తిరుగుతారు? బయట ఎందుకు తిరుగుతారు? ఫ్రీ పెట్టాల్సిన అవసరమే లేదు అసలు యాక్చువల్ బస్సు. ఎందుకంటే అదే విధంగా పేదలకు సాయం చేయాలి, హెల్ప్ చేయాలనుకుంటే ఏం చేయాలంటే, మనకు ఈ స్కూల్ విషయాలు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో కానీ ప్రైవేట్ స్కూల్లో కానీ, గవర్నమెంట్ స్కూల్లో కొంతమంది చదివిస్తారు, ఒకరు తగ్గట్టు ప్రైవేట్ స్కూల్లో వేస్తారు. ఆ వేసినప్పుడు ఏమవుతుందంటే, మేము మా పిల్లల్ని ఇప్పుడు చదివించాలనుకుంటే ఆటో నడిపి సంపాదించి పిల్లల్ని ఫీజులు కట్టాలి. ఇప్పుడు మాకు ఈ ఫీజు రియంబర్స్మెంట్ అన్న పెడితేనన్నా మేము హ్యాపీగా మా పిల్లల్ని మేము స్కూళ్ళల్లో ఫీజులు కట్టించుకొని మంచిగా చదివించుకుంటున్నాం. ఇప్పుడు మా ప్రైవేట్లో స్కూల్లో ఇన్ని రోజులు కంటిన్యూ ప్రైవేట్లో వేసినాం, ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ వేయాలంటే వేయలేకపోతున్నాం. ఇప్పుడు మాకు ఫీజులు కూడా కట్టలేకపోతున్నాం. ఇంతకుముందు ప్రభుత్వంలో 1000 రూపాయలు సంపాదించేది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బస్సు ఫ్రీ అవడం వల్ల రోజుకి 500 కూడా వస్తలేవు. 500 రాకపోతే ఒక 5000 రూమ్ కిరాయి, పిల్లల స్కూల్ ఫీజులు, ఇద్దరు పిల్లల ఫీజు కట్టాలంటే మినిమం 40-50 వేలు కావాలి. ఒక రూమ్ కిరాయి కట్టాలంటే 5 నెలకి 50,000 ఖర్చు ఉంటుంది. ఈరోజు మేము 500 చేసుకొని నెలకి 20,000 చేసుకుంటే మేము 50,000 ఫీజు ఎట్లా కడతాం? అందుకని ఇప్పుడు ఇంకోటి, ఈ ప్రభుత్వం ఈ ఓలా ఊబర్ వచ్చిన తర్వాత కానీ, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ మాకు 100% ఆటో డ్రైవర్లకు అయితే చాలా అసలు కుటుంబం నడవలేని పరిస్థితి ఉన్నది పూరా. ఇంకోటి ఇప్పుడు ఈ బైకులు, 2 వీలర్లు అవి అందరూ ఎవరు బతుకుదేరు వాళ్ళది అనుకోండి. కాకపోతే ఏమున్నదంటే ఆటో డ్రైవర్లకు ఓలా ఊబర్ కూడా ఎట్లా ఇస్తున్నారు డబ్బులు అంటే, ఈ కస్టమర్ కంటే ఈ ఆటో డ్రైవర్ కంటే కూడా కంపెనీకి లాభం ఉన్నది. ఇప్పుడు ఆ ఓలా ఊబర్ సంస్థకి లాభం ఉన్నది. వాడు గవర్నమెంట్కి ఇస్తుండ ఏం చేస్తుండో తెలియదు కానీ ఇప్పుడు కష్టం మనది, ఆటో మనది, డీజిల్ మనం చేయాలి, అన్నీ మనం పోయాలి. కస్టమర్ దింపితే వచ్చే డబ్బులల్లో వాడు ఏం చేయకుండా సంవత్సరానికి లాభం పోతున్నది. మా కస్టమర్లు అయితే మేము ఆటో డ్రైవర్లం కానీ కస్టమర్కు కొంచెం పర్వాలేదు అనుకోండి, కానీ మా ఆటో డ్రైవర్లకు అయితే చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు మేము మా కుటుంబం కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది. మాకు ఫ్రీ బస్ మీ మీద ఎట్లా ప్రభావం 100% చాలా ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే మేము చెప్తున్నా కదా, అదే చెప్తున్నా. ఇప్పుడు ఏం చెప్తున్నా, ఇప్పుడు ఫ్రీ బస్ వల్ల లేడీస్ తిరగాలి, జెంట్స్ కాదు, మేము కాదు తిరిగేది. ఇప్పుడు మేము తిరగాలని మా లేడీస్ తిరగాలంటే మేము చేయాలి? వాళ్ళకి డబ్బులు ఇస్తేనే మా షాపింగ్ చేయాలంటే బస్సులో పోతారు. మేము డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? మేము ఆటో నడిస్తే మేము డబ్బులు చేయగలుగుతాం, అదొకటి. తర్వాత ఇంకోటి ఏముందంటే, ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా ఇప్పుడు కొత్త పథకాలని, రేషన్ కార్డులని అవన్నీ ఇవన్నీ చెప్తుంది. రేషన్ కార్డులు కూడా కొత్త ఎవరికేమో వస్తలేవు. ఎందుకంటే ఇప్పుడు మేము 5 సంవత్సరాలు మన గత ప్రభుత్వం ఉన్నప్పుడే మేము దరఖాస్తులు చేసినాం రేషన్ కార్డుల కోసం. ఆ దరఖాస్తు చేసిన రేషన్ కార్డులు ఇప్పుడు ఇంచుమించు ఒక 4-5 సంవత్సరాలు అవుతుంది మేము అప్లై చేసి. ఇప్పటి వరకు అవి పెండింగ్, ఆన్లైన్ కూడా క్లియర్ కాలేదంట. అది మేము మొన్న రీసెంట్గా వెళ్ళాం, కొత్త రేషన్ కార్డు ఇస్తే మేము ఆన్లైన్లో చెక్ చేసుకొని వెళ్ళాం. అప్పుడు ఏమో చెప్తున్నా ఆన్లైన్ కూడా అంటే, మీరు ఇంతకుముందు ఒకసారి 4 ఇయర్స్ బ్యాక్ సైడ్ మీరు 4 ఇయర్స్ బ్యాక్ మీరు అప్లై చేసిరు, మీది పెండింగ్ చూపిస్తుంది. ఏదైనా ఒక 1 మంత్ పెండింగ్ ఉండాలి, 2 మంత్స్ పెండింగ్ ఉండాలి. 4-5 సంవత్సరాలు పెండింగ్ ఉంటే మాకు రేషన్ కార్డు లేకపోతే మేము రేషన్ కార్డు ఎట్లా అప్లై చేసుకుంటాం? మేము అదొక పెండింగ్ ఉన్న అదొక ప్రాబ్లం కూడా ఈ గవర్నమెంట్ దయదలిసి మా రేషన్ కార్డులు అప్లై చేసుకున్నాను. అది క్లియర్ పెండింగ్ అన్న ఫీల్ అన్న కావాలి, లేదంటే అది యాక్టివేట్ అన్న అయిపోవాలి. మొత్తానికి ప్రభుత్వం మీకు సంవత్సరానికి 12,000 ఇస్తా అన్నది. అవునన్నా, ఇప్పుడైతే ప్రజెంట్ అయితే అలాంటివి ఏమి ఇవ్వట్లేదన్న. ఇప్పుడు ఏమి ఇవ్వట్లేదు. ఆటో డ్రైవర్లు అయితే ఇక పరిస్థితి అయితే దారుణంగా ఉంది. పిల్లల ఫీజులు కట్టలేని పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఈ గవర్నమెంట్కి ఎందుకు ఇట్లా ఆలోచన వస్తలేదో నాకు అర్థమైతే, నేనైతే గవర్నమెంట్కి ఉచితాలు ఇవ్వాలనుకుంటున్నాను. నేనేం ఇస్తున్నాను, ఇప్పుడు చదువంతా ఒకటే, ఏ ఉద్యోగం చేయాలన్నా చదువంతా ఒకటే. కాబట్టి ఇప్పుడు ప్రైవేట్ అని గవర్నమెంట్ అని లేకుండా మొత్తం గవర్నమెంట్ వ్యవస్థను చేస్తే ఎంత బాగుంటుంది. ఇప్పుడు అదే చదువు అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంతో లక్షల జీతాలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీ ఒక టీచర్. అలాంటప్పుడు ప్రైవేట్ స్కూల్లో పోయి చెప్పుకోవాల్సిన అవసరం లేదు యాక్చువల్గా. అంటే ప్రైవేట్ వ్యవస్థ లేకపోతే ఆటోమేటిక్ అందరం ఒకటే చదువు, అందరం ఒకటే, ఇప్పుడు మనం అంతా ఒకటే అన్నట్టు ఒక నిదానం ఉంది. కానీ అది చెప్పుకునికేనే ఉంది. ప్రైవేటు గవర్నమెంట్ అనేది లేకుండా స్టడీ పరంగా మాత్రం, వేరే విషయాల్లో కాకపోయినా స్టడీ పరంగా మాత్రం ఒకటే వ్యవస్థ ఉండాలి. ప్రైవేటు గవర్నమెంట్ అనే కాకుండా ఒకటే వ్యవస్థీకరణ ఉంటే మాలాంటి వాళ్ళకి కానీ ఉన్నోడు లేడు అనే బీద లేకుండా కానీ
మాకు 100% హెల్ప్ చేసిన గవర్నమెంట్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ మెయిన్ మీ ఆటోల మీద మరి ఓలా ఓబర్ బైక్స్ నడుస్తున్నాయి, బైక్ నడుస్తున్నాయి. అవి ఎట్లా మీ మీద ప్రభావం చూపిస్తున్నాయి? ఇప్పుడు 100% అన్న ఇప్పుడు ఏమున్నదంటే ఇప్పుడు తొందరగా వెళ్ళాలని కూడా ఇప్పుడు కస్టమర్కు ప్రాఫిట్ మంచిగానే ఉన్నది. ఇప్పుడు ఆటో డ్రైవర్ల పరిస్థితి దారుణంగా అయిందన్న. ఇప్పుడు ఓలా ఊబర్ కూడా ఎట్లుందంటే కస్టమర్కు మంచిగానే ఉన్నది. ప్లస్ ఇంకోటి ఏముంది, ఈ వ్యవస్థ పెట్టడానికి మంచిగానే ఉన్నది. ఓలా ఊబర్ కంపెనీ వాళ్ళకి మంచిగానే ఉన్నది. గవర్నమెంట్కి మేము అడగదలుచుకున్నది ఒకటే. ఇప్పుడు ఒకటి ఏముందంటే ఫ్రీ బస్తోన మాకైతే పెద్ద అవసరం లేదు. ఒకటి ఇప్పుడు ఆటో ఓలా ఊబర్ ఉంది కదా, ఓలా ఊబర్ గవర్నమెంట్ తీసుకొచ్చింది కాబట్టి గవర్నమెంట్ కస్టమర్ కూడా బెటర్ ఉంది కాబట్టి కస్టమర్ని లాస్ చేయకుండా, ఒక ఆటో డ్రైవర్ కూడా లాస్ చేయకుండా రేట్ అనేది పెంచాలి. ఇప్పుడు మనకు ఇప్పుడు ట్రాఫిక్లో వాడు మనకు ఓలా ఊబర్లో బుక్ చేస్తే 2 కిలోమీటర్లకు పోతే 50 రూపాయలు వస్తుంది. 2 కిలోమీటర్లు ఇప్పుడు సాయంత్రం టైం ట్రాఫిక్లో పోతే మాకు గంట పడుతుంది. ఒక గంట సేపట్లో 50 రూపాయలు సంపాదిస్తే 50 రూపాయలు 40 రూపాయలు డీజిల్కి పోతున్నారు. 10 రూపాయలతో మేమేమో బతకగలుగుతాం. అందుకని గవర్నమెంట్ మేము కోరుకున్నది ఒకటే, ఈ ఓలా ఊబర్ వ్యవస్థ ఉండని పబ్లిక్ అందరికీ అనుకూలం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఆ ప్లేస్లో మనం ఉన్నా కూడా అదే ఆలోచిస్తాం. ఎందుకంటే మనం బుక్ చేయగానే మన దగ్గరకు వస్తుంది. మనం ఇప్పుడు ఆన్లైన్లో మన ఇంటికాడ ఉండి కూడా మనం లేవలేని పరిస్థితి ఉన్నా కూడా మనం మొబైల్లో ఒక సీట్లో బుక్ చేసుకుంటే మన ఇంటికి వస్తుంది. అది మంచి సర్వీసే. కాకపోతే ఒకటి ఏమున్నదంటే మనకు సర్వీస్ వెహికల్ వ్యక్తులు మాత్రం లాస్ కావద్దు. ఫైనాన్స్ ఉంటుంది, రెంట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఆలోచించి రేట్ పెంచి ఇప్పుడు ట్రాఫిక్ టైంలలో కూడా రేట్ ఎక్కువ ఇచ్చి మనకు ఎటు తిరిగి లాస్ కాకుండా పబ్లిక్ మంచిగా అందరికీ అందుబాటులో ఉన్న వ్యవస్థనే, అది లాస్ ఏం లేదు. కాకపోతే ఏంటంటే మన ఆటో డ్రైవర్లకు మాత్రం కొంచెం రేట్ పెంచి ఇది చేస్తే బాగుంటుందని మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం అన్న. ఆటో డ్రైవర్ల పరిస్థితి అంటే ఘోరంగా ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఫ్రీ బస్ వల్ల చాలా మంది ఫ్రీ బస్కి వెళ్ళిపోతున్నారు కాబట్టి మా ఆటో డ్రైవర్లు ఎవరిని పట్టించుకోవట్లేరు. దానివల్ల ఓలా ఊబర్ వచ్చింది. ఓలా ఊబర్ ఏం చేస్తుందంటే ఎవరు చూస్తే సాయంత్రం ఫోనే చూస్తారు, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేరు. ఇట్లా ఓలా ఊబర్ చేస్తుంది, ప్లస్ ఆటో డ్రైవర్లకు ఫ్రీ బస్సు ఇదవుతుంది. దానివల్ల మేము ఏం చేయలేకపోతున్నాం. కాబట్టి మాకు జర గవర్నమెంట్ ఏమైనా హెల్ప్ చేయగలిగితే సంవత్సరంకు 12,000 ఇస్తామనేది 12,000 లేకపోయా. ఇంకోటి ఏంటంటే మేము ఏం చేయలేకపోతున్నాం, మళ్ళీ డిస్టిక్ బండ్లు తీయమంటారు. మళ్ళీ ఇదొకటి టార్చర్ అయిపోయింది మాకు. కాబట్టి ఏదైనా సరే ప్రభుత్వం మంచిగా చూడాలని, మాకు జర హెల్పింగ్ బాగుంటుందని. నేను ఇప్పటికీ వచ్చేసి 13 సంవత్సరాలు అవుతుంది. 13 సంవత్సరాల నుంచి నేను నడుపుతున్నా ఇక్కడ. కాకపోతే ఓలా ఊబర్ రాకన్నా ముందు బాగుండే. అది వచ్చిందో ఏమనుకుంటే మళ్ళీ ఏమైంది, ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చింది. దానివల్ల మనకి ఏమవుతుందంటే చాలా ఎఫెక్ట్ అవుతుంది. గతంలో చేసాము డీజిల్ పోగా 1000 రూపాయలు చేస్తుండే. ఇప్పుడు అది డీజిల్ కాదు, ఇంటికి 500 కింద తీసుకోలేకపోతున్నాం. కాబట్టి జర ఫ్రీ బస్సు అనేది మాకినంగా సంవత్సరం 12,000 ఇస్తామని 12,000 లేకపోయా, ఏం లేకపోయా. ఆమె 12,000 గురించి అడగట్లేదా గవర్నమెంట్? ఇక అడుగుతున్నాం, మిత్రులకు చెప్తున్నాం, అంతా చేస్తున్నాం, కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు. అసలు డిస్టిక్ బండ్లే తీసేయమంటున్నారు. దానివల్ల ఏం చేయాలని ఆలోచన ఎక్కడ చూస్తలేదు. ఇంటికాడ స్కూల్ పిల్లలకి ఫీజులు చాలా ఎక్కువైనాయి. దాన్ని ఏమన్నా జర ఫస్ట్ ఆఫ్ ఆల్ జర తగ్గిస్తాం, జర మంచిది అనుకుంటున్నాం. కాకపోతే ఏంటంటే మాదిగినంగా అఘోరమైన పరిస్థితి రోడ్డు మీద. ఇక దీనివల్ల ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాం. మరి మీకేమైనా తోలుతా అంటే ఏమైనా యాక్సిడెంట్ అయితే మీకు ఏమైనా ఇన్సూరెన్స్ ఏమైనా ఇస్తుందా గవర్నమెంట్? ఇప్పటికైతే ఏం లేదు. ఇక అది ఏమో ఎలక్ట్రీషియన్ వెహికల్స్ ఇస్తామంటున్నారు. ఉన్న వెహికల్ చక్కగా నడిస్తే అదే బాగుంటుందేమని మా ఉద్దేశం. అది తీసుకొని సబ్సిడీ అంటున్నారు. సబ్సిడీ ఉన్న బండ్లను ఎక్కడ చేయాలి? చాలా బండ్లు ఉన్నాయి. ఆ బండ్లు ఏం చేస్తారు? ప్రతి ఒక్కరు 1,00,000 రూపాయలు పెట్టి కొనలేని స్థాయిలో ఉన్నారు. కాకపోతే లాస్ట్కి వస్తే మేము ఏమైపోతున్నాం అన్నట్ల. ఇది నడవకపోతే, అది చేయకపోతే వీడికి కన్ఫ్యూజ్లో ఉన్నాం హైదరాబాద్లో. అంటే గవర్నమెంట్ ఏమంటుందంటే ఈ బండ్ల వల్ల పొల్యూషన్ ఎక్కువైతుంది. అదే ఢిల్లీ, మన ముంబై, ఈ చెన్నై, బెంగళూరు ఎట్లయితే పొల్యూషన్ తోటి ఉందో అవుతుంది. అందుకనే పర్వాలేదు. కానీ కాకపోతే ఏంటంటే ఇన్ని రోజుల గతం ఎట్లా ఉన్నదో ఇప్పుడు కొత్తగా అయితే ఏం లేదు కదా. ఇప్పుడైతే గతంలో ఎట్లా జరిగిందో అట్లే జరుగుతున్నది. కాబట్టి ఇప్పుడు కొత్తగా అయితే లేదు. కాకపోతే మా బండ్లని కనుక తీసుకొని ఇంత సబ్సిడీగా ఇస్తామంటే కనుక దానికి ఓకే, ఇప్పుడు న్యాయం జరగాలని చెప్పి కోరుతున్నాం. మీరు ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేయాలి? ఏం డిమాండ్ చేయాలి అంటే ఇక గవర్నమెంట్ స్కూల్ విధంగా మంచిగా డెవలప్ చేయాలని, ఫీజులు జర తగ్గించడమని. ఇక చాలా మంది పరిస్థితి ఘోరంగా ఉంది. ఆటో డ్రైవర్లకు అయితే మరీ చాలా విపరీతమైన బాధాకరం ఉన్నది అందరికీ. చాలా అది ఒకటి చేంజ్ చేస్తే. యూనియన్ తరఫున మీరేం ప్రభుత్వానికి ఏం వినవించుకోలేదా, కోరుకోలేదా, అంటే ఏం అడగలేదా? అడుగుతున్నాము. ఇంకా ఎంత అడిగినా ఏం చేస్తాం, దాని రెస్పాండే లేదు. ఎట్లాగా
ఏం చేస్తాం ఇక దాన్ని. రెస్పాండ్ చేయకపోతే మీ వంతుగా మీరేమన్నా ధర్నాలు రాస్తారో లాంటి ఇక చూస్తున్నాం లాస్ట్కి వస్తే యాద వస్తుంది ఏం చేస్తామో అంతా హైకమాండ్ అయ్యి ఆటో డ్రైవర్ల మందం కలిసి గట్టిగా చేయాలని ఉంది. ఇక ఏం చేస్తాం మరి ఇక అట్లే ఇక సాగకుండా అక్కడ బతకకుండా ఉన్నది మా పరిస్థితి అఘోరంగా ఉంది. ఆటో డ్రైవర్లు అయితే రోడ్డు మీద అయితే చాలా ఘోరంగా ఉంది. మీరు ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు, మీరు ఏం అడగదలుచుకున్నారు? ఇక మంచిగా ప్రభుత్వం మంచిగా చేయాలని, మంచిగా ఇప్పటికైనా మా ఆటో డ్రైవర్ల మీద మా కన్నేసి చూసి అంత చీప్గా చూడకుండా మంచిగా చేయాలని కోరుతున్నాం. అన్న ఎట్లుంది మీ ఆటోల పరిస్థితి? ఆటోల పరిస్థితి చాలా ఘోరంగా ఉందన్న. గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే? ఇప్పటికి చాలా తేడా ఉంది. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ఎంత సంపాదించారు? డైలీ 1000 రూపాయలు వచ్చేది అప్పుడు. ఇప్పుడు ఎంత సంపాదించారు? ఇప్పుడు ఒక 200-300 500 వస్తే వస్తాయి. మరి మీ ఇంట్లో పరిస్థితి ఎట్లుంది? ఇంత పరిస్థితులు ఇంట్లో ఖర్చులు కూడా వెళ్ళలేకపోతున్నాయి. మరి రేవంత్ రెడ్డి మీకు 15,000 12,000 ఇస్తా అన్నాడు కదా, ఇవ్వలే, అది కూడా ఏమి ఇవ్వట్లేదు. మరి ఓలా ఊబర్లు అవి ఎట్లా ప్రభావం చూపిస్తున్నాయి? దాని వల్ల కూడా కమిషన్ పోతుంది, అది కూడా ఏం లేదు. ఎంతవరకు పోతుంది? ట్రాఫిక్ టైమ్ లో బాగా రేట్ ఇస్తారు. ట్రాఫిక్ టైమ్ లో ఒక బుకింగ్ రెండు బుకింగ్ కొట్టాక టైం అయిపోతుంది. మరి ఫ్రీ బస్ పెట్టిండు, మరి ఫ్రీ బస్ మీ మీద ఎట్లా చూపిస్తుంది? దాని వల్ల కూడా ప్రభావం ఉంది సార్. అదే ఎట్లా? దాని వల్ల కూడా గిరాకీ చాలా తగ్గినాయి ఫ్రీ బస్ వల్ల కూడా. మరి మరి ఎట్లా మీరు బతకడానికి ఏ రకంగా చూస్తున్నారు? మీరు చాలా ఘోరంగా ఉంది సార్. మేము బతకడానికి మా పరిస్థితి ఏం చేయాలో మాకే అర్థమైతలేదు. మరి గవర్నమెంట్ కి మీరు ఏం అడగదలుచుకున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? ఏం చెప్పినా మా మాట ఏమి వినట్లేదు సార్. ధర్నాలు చేసేయమని మీ ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు గవర్నమెంట్ కి? మీకు ఏం సాయం చేయాలి గవర్నమెంట్ చెప్పండి. అదే సార్ చెప్పినాం, ఫ్రీ బస్సులు తీసేయకుండా పర్లేదు, ఓలా ఊబర్ లో కూడా రేట్ ఏం రావట్లేదు. మీరు గవర్నమెంట్ కి ఏం డిమాండ్ చేస్తున్నారు? ఏం డిమాండ్ చేయాలో మాకే అర్థమైతలేదు సార్. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు వాళ్ళ మేనిఫెస్టోలో ఆటో వాళ్ళకి సంవత్సరానికి 12,000 ఇస్తా అన్నారు. ఫ్రీ బస్ చేసిన తర్వాత ఆటో వాళ్ళు చాలా ఇబ్బందులకు గురయ్యారు. సో ఓలా ఊబర్ వల్ల కూడా మేము చాలా ఇబ్బందులకు గురయ్యాము. మాకు ఇంట్లోనే వెళ్ళట్లేదు, కిరాయిలు, పిల్లల చదువులకి వాటికి ఏమీ వెళ్ళట్లేదు. సో ఇప్పటికీ మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. ప్రభుత్వం దీని మీద ఏదైనా చొరవ తీసుకొని మాకు ఆర్థికంగా కానీ ఏదో ఒక రూపంగా కానీ మాకు సహాయం చేస్తుంది అని ఆశిస్తున్నానని ఆటో డ్రైవర్లు అయితే చెప్తున్నారు. మరి వాళ్ళను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ గవర్నమెంట్, సీఎం రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి ఏదైనా ఒక దారి చూపించాలని వాళ్ళు కోరుకుంటా ఉన్నారు.